నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి భయపడుతున్న ఎంపీ అరవింద్ పసలేని ఆరోపణలు చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారని మూర్ఖపు వాదన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా పనిచేసిన అరవింద్ చేసిందేమీ లేదని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచిన అరవింద్ పేపర్పై పసుపు బోర్డు ప్రకటన చేయించి మరోసారి ప్రజలను మోసం చూస్తున్నాడని ఆరోపించారు. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు, జీవన్ రెడ్డి గారిని జగిత్యాల తాటిపర్తి జీవన్ రెడ్డి కాదు, ఆర్మూరు జీవన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి ఒక జాతీయ బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి అరవింద్ మాట్లాడే మాటలు చూస్తే ఆయన ఎంత భయంలో పడిపోయాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడుతుంది. ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసి జగిత్యాల నియోజకవర్గాన్ని కానీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం లోపల ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఇవి చేసిన నేను అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి గారంటే ఏ జీవన్ రెడ్డి తెలియని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అంత అవివేకంగా మాట్లాడడం అనేది ఆయన మూర్ఖత్వం. దయచేసి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే అన్ని వర్గాల ప్రజలకు, కొరుట్ల నియోజకవర్గం ఉంటే అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ధైర్యాన్ని ఇచ్చి మద్దతు ఇచ్చి మనం ఆ నామినేషన్ విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికలకు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల లోపల కూడా ఎవరు నిద్రపోకుండా రాత్రింబాలు కష్టపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాల అమలయ్యే విషయాన్ని కానీ, న్యాయపత్రనే రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే తుక్కుగూడ మీటింగ్ బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసిండో ఆ యొక్క విషయాన్ని ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పేసి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లోపట తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయం లోపల ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇలా మేము వడ్ల కొనుగోలు విషయం లోపల మీ వడ్ల కొనుగోలు సంబంధించిన విషయం 10 రోజుల నుంచి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన మీగా ఏ ఒక్క జిల్లాలో కానీ ఏ ఒక్క ప్రాంతంలో కానీ మిల్లర్లు కానీ అధికారులు కానీ కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా ఊరుకునే సమస్య లేదు. తక్షణమే ఆ ఒక మిల్లర్ల మీద కానీ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే వడ్ల కొనుగోలు జరిగే ప్రక్రియ ముందే రివ్యూ చేసి రాష్ట్ర అధికారులను ఆదేశించడం జరిగింది. ఏ రోజున 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఈ కొప్పలీశ్వర్ నాడు, కేసీఆర్ నాడు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అరవింద్ ఉన్నాడు, ఇక బండి సంజయ్, గుండు సంజయ్ ఆయన ఏదో మాట్లాడతాడు. ఎన్నడూ రైతుల గురించి మాట్లాడా? ఏ ఒక్కరోజైనా మాట్లాడిందా వాళ్ళు? ఇలా మేము వీడియోలో చూసిన అరవింద్ అంటే వడ్ల కొనుగోలు సెంటర్ల గురించి